డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అంటూ ఎద్దేవా చేశారు. తనకు పర్మిషన్ ఇవ్వలేదన్న పవన్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఏపీలో జగన్ ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వకపోతే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ యూట్యూబర్లు రిపోర్టర్ల కోసం ప్రెస్ మీట్ పెట్టారా అని అడిగారు. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ను ఎదిరించా అని చెప్పుకుంటున్నాడని, ఆయన చెప్పేవన్నీ సొల్లు కబుర్లేనని మండిపడ్డారు. నేను రాజశేఖర రెడ్డిని ఎదిరిస్తానా? రోడ్డు మీద బయటికి వస్తే కాల్ చేసే రోజులై మీరెవరు నోరెత్తా నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశాను చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి డిప్యూటీ సీఎం సారి ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికి? పోలీస్ స్టేషన్కి. సార్ డిప్యూటీ సీఎం సార్ ఆ రోజు తుపాకీ ఇచ్చింది మీరు మర్చిపోయినట్టున్నారు, మతిమరిపున్నట్టుంది మీకు. మీ అమ్మాయి మా బాబాయ్ పెద్ద రౌడీ, మా బాబాయ్ కాల్ చేస్తాడు, తుపాకీ ఉంది అని పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని చెప్పని మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే పోలీసులు మీకు ఫోన్ చేసి ఏమంటే మీ దగ్గర తుపాకీ ఉందంట కదా, మీ అమ్మాయిని కాల్చబాకండి, జాగ్రత్త, కాలిస్తే ముద్దాయి అవుతారు, మీరు జాగ్రత్త అని చెప్తే దానికి పోజుగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో తుపాకీ అప్పచెప్పి నేను రాజశేఖర రెడ్డిని ఎదిరిస్తానా? రోడ్డు మీద